అండి నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? శ్రీ వారాహి దేవి నమః. ఫ్రెండ్స్, మన తరం వర్ధించాలి, అలాగే 7 తరాలు బాగుండాలి అనేది మనము వారాహి అమ్మవారి ద్వారా తెలుసుకుందాము. అయితే ఈ 7 తరాలు ఎలా ఉండాలి, ఏ ఫలితం చేస్తే మన తరగతి తరాలు ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరికి చూసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అయితే తెలియపరచండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంక వీడియోకి వెళ్దాం. ఫ్రెండ్స్, వారాహి దేవిని మనస్ఫూర్తిగా పూజిస్తే మన కుటుంబం ఎన్నో తరాలు అభివృద్ధి చెందుతుంది. అందులో ఎలాంటి సందేహం అయితే లేదు. మన కుటుంబానికే కాదు, మన తర్వాత వచ్చే తరాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, పేదరికం ఉండకూడదని, మన జీవితాలను చక్కగా గడపాలని వారాహి అమ్మను ఎలా పూజించాలో ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. అయితే ఫ్రెండ్స్, మంగళవారం, శుక్రవారం, శని, అమావాస్య, పౌర్ణమి, పంచమి తిథిలో వారాహి దేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఇది కాకుండా మీరు ఈ ఇతర రోజులైనా, అంటే ఏ వారమైనా మీరు పూజించుకోవచ్చు. అందులో తప్పేమీ లేదు ఫ్రెండ్స్. మీ ఇంట్లో వారాహి దేవి ఫోటో కానీ విగ్రహం ఉన్నా కూడా పూజించుకోవచ్చు. కానీ అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ ఇంట్లో ఉంటే చాలా మందికి అమ్మవారిని చూస్తే చాలా భయము. అయితే వారాహి అమ్మని ఇంట్లో దేవతామూర్తిగా భావించి పూజించుకోవచ్చు. ఒకవేళ మీ మనసులో ఏదైనా భయము, ఆందోళన ఉంటే అంటే ఏదైతే దీపమో దేవుని దగ్గర ముట్టిస్తున్నారో ఆ దీపంలోనే వారాహి అమ్మవారు ఉన్నారు అనేసి చెప్పుకొని మీరు అయితే అమ్మవారి దర్శనం చేసుకోండి. ఒక్కసారి అయితే అమ్మవారి రూపం అయితే స్మరించుకోండి. శుక్రవారం, మంగళవారం లేదా పౌర్ణమి లేదా అమావాస్య రోజున ఒక చిన్న గిన్నెలో తాటి బెల్లము తీసుకోండి. పూజ గదిలో తాళపత్రాలు, అంటే మీ జాతక ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఎవరికైనా జాతకాలు ఈ రోజులో రాపిచ్చి ఉంటాయి కదా, గత వాళ్ళవి కూడా ఉంటాయి కదా. సో ఆ జాతకము ఉన్న లెటర్ తీసుకొని వారాహి అమ్మవారి దగ్గర పాతలకర పెట్టుకొని మనస్ఫూర్తిగా అయితే మొక్కుకోండి. మీరు ఇంట్లో దీపం వెలిగించిన తర్వాత మీరు అరచేతిలో నైవేద్యం అయితే పట్టుకొని దీపం ముందు కూర్చొని వారాహి దేవిని హృదయపూర్వకంగా ప్రార్థించుకోండి ఫ్రెండ్స్. అయితే వారాహి అమ్మను మంత్రాలు తెలిస్తే జపించుకోవచ్చు. లేని పక్షంలో, అంటే అమ్మవారి మంత్రాలు నాకేం తెలియదు అనేసి అనుకున్న వాళ్ళు ఓం వారాహి దేవి అనే మంత్రం అయితే పఠిస్తూ మీ కష్టాలు, శత్రుబాధలు, రుణబాధలు, ధనబాధలు తీరి నా కుటుంబము 7 తరాల పాటు పేదరికం లేకుండా సుఖంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకోండి. ప్రార్థన పూర్తయిన తర్వాత పవిత్రమైన బెల్లం తీసుకొని చీమలు ఎక్కడ ఉంటాయో ఆ ప్రదేశంలో ఈ తాటి బెల్లము అక్కడ వేయండి ఫ్రెండ్స్. ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రసాదంగా భావించి నోట్లో కానీ, ఎదుటి వాళ్ళకి కానీ, మీ కుటుంబం వాళ్ళకి కానీ అస్సలు పెట్టకూడదు. ఆ బెల్లము ఎక్కడైతే చీమలు ఎక్కువ ఉంటాయో ఆ చీమలు ఉన్న ప్రదేశంలో ఈ బెల్లం అయితే పెట్టండి. మీరు పెట్టిన బెల్లాన్ని చీమ తీసుకెళ్లేటప్పుడు అది మిమ్మల్ని హృదయపూర్వకంగా పలకరిస్తుంది కాబట్టి అప్పుడే మీరు ఏ పాపాలు, ప్రత్యాతాపాలు పొందుతారో. అంతేకాకుండా మీరు పెట్టిన బెల్లాన్ని చీమ 2 పాటు నిల్వ ఉంచుకుంటుంది ఫ్రెండ్స్. ఇలా చీమలు సేకరించిన ఆహార పదార్థాన్ని తిని ప్రతిసారి మీరు చేసిన, అంటే తెలిసి చేసిన, తెలియక చేసిన మీ కర్మలు ఉంటే అవి ఒక్కొక్కటి కూడా తగ్గిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా శనిదేవుని వల్ల కలిగే సమస్యలు, దోషాలు ఉపశమనము పొందవచ్చు. అలాగే ఈ రెమెడీని 1 రోజు మాత్రమే చేయకండి, అలాగే దానిని అస్సలు వదలకండి. వారానికి 1 లేదా 2 రోజుల్లో మీ ఇంట్లో ఈ వారాహి దేవిని పూజ చేసుకున్నట్ల అలవాటు అయితే చేసుకోండి. ఆ తర్వాత మీరు మీ ఇంటిలో మార్పును మీరే అతి త్వరలో చూస్తారు. కష్టాలు, కర్మలు, విమర్శలు పొందడం ప్రారంభమవుతుంది. మీ ఇంటిలో మీ నమ్మకం అంటే సంపద మరియు శ్రేయస్సు పెరుగుతుంది. అలాగే శాంతి అనేది, మనశ్శాంతి అనేది తప్పకుండా ఉంటుంది. వారాహి అమ్మ కష్టాల్లో నిండిన ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంటి నుండి కష్టాలు తొలగిపోతాయి. ఎందుకంటే పదే వారాహి దేవి గురించి ఇంత కాన్ఫిడెంట్గా నేను ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, నేను
అనుభవించిన అంత బాగుంది. నా కోరిక నెరవేరింది. ఆ తల్లి నేను నమ్ముకొని పూజ చేసుకున్నాక నా కోరిక అయితే తీరిపోయింది. అలాగే మనస్ఫూర్తిగా మీరు నమ్ముకొని మీ సమస్య ఏదైనా కానివ్వండి, అది చిన్నదైనా పెద్దదైనా అమ్మవారికి పూజ చేసినట్లయితే తప్పేమీ లేదు కదా ఫ్రెండ్స్. నమ్మకం, విశ్వాసం ఉండాలి. అలాగే అమ్మవారి పాదాలు పట్టుకోండి. అమ్మ నీవే గతి, ఇంకా ఎవరు లేరు, నువ్వే నాకు దిక్కు అని మనస్ఫూర్తిగా అమ్మవారి పాదాలు పట్టుకొని మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించుకోవచ్చు. మనస్ఫూర్తిగా అమ్మవారికి పూజ చేసుకొని ఈ రెమెడీ, చిన్న రెమెడీ మన తరాలు వచ్చే తరాలు బాగుండాలంటే ఈ చిన్న రెమెడీ అయితే చెయ్యండి. తప్పకుండా మనం తెలియక చేసిన కర్మలు పోతాయి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అలాగే కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.